హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే అసలు ఈ వీక్ ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు అని ఖచ్చితంగా వీళ్ళే ఉంటారని చెప్పేసి చెప్తున్నాను. లైక్ తనుజ ఫస్ట్ అండ్ కళ్యాణ్ సెకండ్, సుమనన్న థర్డ్, ఫోర్త్లో బర్నీ అండ్ సంజన గారు కూడా ఉన్నారు, రాము అండ్ సాయి. అయితే ఇక ఇమాన్యువల్ అయితే ఈ వీక్ కూడా నామినేషన్స్లో లేడు. ఇక ఇమాన్యువల్ని విన్నర్ లిస్ట్లో నుంచి తీసేయండి. టాప్ 5లో అయితే ఇమాన్యువల్ ఉంటాడు, కానీ విన్నర్ అయితే అవ్వలేడు. ఎందుకంటే ఇమాన్యువల్ కమిడియన్ లాగే వెళ్ళాడు అండ్ కమిడియన్ లాగే వస్తాడు. తన ఆట అయితే ఏమీ మెరుగుపడట్లేదు. సో ఇమాన్యువల్ ఈ వీక్ కూడా నామినేషన్స్లో లేడు. ఉన్నా కానీ ఇప్పుడు సేవ్ అయిపోయాడు. ఇమాన్యువల్ ఏం ఆలోచిస్తున్నాడో అయితే తెలీదు. తనుజాని విన్నర్ చేసి తను రన్నర్ అవుదామని అనుకుంటున్నాడు. లాస్ట్కి కళ్యాణ్ రన్నర్ అవుతాడు అండ్ ఇమాన్యువల్ జోకర్ అవుతాడు. మీరు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు? ఇమాన్యువల్ ఈ వీక్ కూడా నామినేషన్స్లో లేకపోవడం తనకి మైనస్సా ప్లస్సా? మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? రాము అనుకుంటున్నారా, సాయి అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. అండ్ బర్నీ గారి అండ్ తనూజ గారికి ఇప్పుడు గొడవలు అవుతున్నాయి. సో ఆ గొడవలో ఎవరు కరెక్ట్? తనూజ గారు కరెక్టా అండ్ బర్నీ గారు కరెక్టా? అది కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే తనూజానే కరెక్ట్, ఎందుకంటే బర్నీ గారు సేఫ్ ప్లే ఆడుతున్నారు. చూద్దాం.